లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. సంధ్య థియేటర్ యాజమాన్యానికి చిక్కడపల్లి పోలీసులు నోటీసులు జారీ చేయడం జరిగింది. థియేటర్ని ఎందుకు సీజ్ చేయకూడదో పూర్తి వివరణ ఇవ్వాలని చెప్పేసి కూడా వారికి 12వ తేదీన నోటీసులు జారీ చేశారు. ప్రస్తుతం సంధ్య థియేటర్కి సంబంధించి 35mm పాటు 70mm రెండు థియేటర్లు కూడా పక్కపక్కనే ఉన్నాయి. దీనికి సంబంధించి ఇక్కడ పార్కింగ్ ముందల ప్లేస్తో పాటు లోపల కొద్ది పార్కింగ్ ఉంది తప్ప ఈ థియేటర్కి సరిపడేంత పార్కింగ్ కూడా ఇక్కడ లేనట్టు పోలీసులు గుర్తించారు. మనం ఏదైతే గేట్ చూస్తున్నామో ఈ గేట్తో పాటు ఇది లోపలికి ఎంట్రీ వచ్చే గేట్తో పాటు పక్కనే మరొక గేట్ ఉంది. ఆ గేట్ మాత్రమే లోపలికి రాగలిగే ప్లేస్ ఉంది. అయితే సంధ్య థియేటర్కి సంబంధించి 35mmకి వెళ్ళడానికి ఈ ఎంట్రీతోనే ఇక్కడ నుంచి వెళ్తారు. లోపలికి వెళ్ళిన తర్వాత ఎగ్జిట్ కానీ ఆ ఎంట్రీ కానీ వీటికి సంబంధించి సరైన సూచికలు బోర్డ్స్ లేవు అని చెప్పేసి కూడా పోలీసుల ఇన్వెస్టిగేషన్లో గుర్తించడం జరిగింది. ఆ రోజు ఒక్కసారిగా తొక్కిసలాటకు కారణమైనటువంటి థియేటర్లో ఆ సరైన ఏర్పాట్లకు కానీ ఎగ్జిట్స్ కానీ కొన్ని లోపాలు ఉన్నాయని చెప్పేసి కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. కానీ దీన్ని ఎందుకు సీజ్ చేయకూడదు, మీకు ఉన్న లైసెన్స్ని అని చెప్పేసి కూడా నోటీసులో పేర్కొనడం జరిగింది. దీనికి సంబంధించే 10 రోజుల్లో పూర్తి వివరణ ఇవ్వాలని చెప్పేసి కూడా పోలీసులు అయితే వీరికి షౌకాజ్ నోటీసులు జారీ చేయడం జరిగింది. నోటీసులకి వాళ్ళ రిప్లైని బట్టి పోలీసుల యాక్షన్ ఉండబోతున్నట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళు మాత్రం ఈ థియేటర్ని నిర్మించి 40 ఏళ్ళకు పైగా అయింది. 1982లో మొదట 70mm నిర్మించారు, ఆ తర్వాత 35mm నిర్మించారు అని చెప్పేసి కూడా ఇక్కడున్న థియేటర్ నిర్వాహకులు చెప్తున్నారు. కానీ థియేటర్కి సంబంధించిన యాజమాన్యం ఇప్పటివరకు ఈ నోటీసులపై ఎలాంటి స్పందన అయితే ముందుకు రాలేదు. దీనికి సంబంధించి లీగల్గా ముందుకెళ్లే అవకాశం కనబడుతుందని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఆ రోజు అల్లు అర్జున్ ఇదే గేట్ నుండి లోపలికి రావడం జరిగింది. ఒక్కసారిగా ఆ గేట్లో ఉన్నవారు, ఇక్కడ ఉన్నవాళ్ళు, బయట ఉన్న వాళ్ళంతా కూడా ఒక్కసారిగా లోపలికి రావడంతోనే ఇక్కడ తొక్కిసలాట జరిగిందని చెప్పేసి కూడా పోలీసుల ఇన్వెస్టిగేషన్లో బయటపడింది. దీనికి సంబంధించి ఇప్పుడు నోటీసులు ఇచ్చారు కాబట్టి ఈ నోటీసులకి వీళ్ళు ఎలా రిప్లై ఇస్తారనే దానిపై పోలీసులు కూడా వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే 10 రోజుల పాటు సమయం ఇచ్చారు కాబట్టి దీనికి సంబంధించి వాళ్ళ రిప్లై చూసి దానికి సంబంధించిన చర్యలు ఉంటాయని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. ప్రస్తుతం అయితే సంధ్య థియేటర్ యాజమాన్యంకి సంబంధించి వారైతే అన్ని అనుమతులతోనే థియేటర్ నిర్మించాము, అన్ని సేఫ్టీ మెజర్స్ కూడా ఉన్నాయని చెప్పేసి చెప్పుకుంటున్నారు. కానీ అక్కడ ఈ ఇన్వెస్టిగేషన్లో తొక్కిసలాట జరిగిన తర్వాత థియేటర్కి సంబంధించి మనం ఏదైతే చూస్తున్నామో సంధ్య థియేటర్ ఇది 70mm థియేటరు, ఇటు పక్కనే 35mm థియేటర్, రెండు థియేటర్స్ ఒకే దగ్గర ఉన్నాయి. ఇక్కడ ఏదైనా సెలబ్రిటీకి సంబంధించి సినిమాలు రిలీజ్ అయినప్పుడు ఖచ్చితంగా సినిమా హీరోలు, హీరోయిన్స్ వారందరూ కూడా సంధ్య థియేటర్కి వచ్చి సినిమాలు చూస్తుంటారు. ఆర్టీసీ క్రాస్ రోడ్లో సంధ్య థియేటర్కి చాలా క్రేజ్ ఉంది ఎప్పటి నుండో. కానీ ఇక్కడ సరైన ఏర్పాట్లు ఇప్పుడు లేవని చెప్పేసి కూడా ఈ ఇన్సిడెంట్తోని బయటపడ్డట్టు తెలుస్తుంది. ప్రస్తుతం అయితే పోలీసులు నోటీసులు జారీ చేయడం జరిగింది. ఈ నోటీసులకి ఇప్పటివరకైతే వాళ్ళు ముందుకు రాలేదు, ఎలాంటి రిప్లై కానీ మీడియాకి కానీ సమాధానం చెప్పలేదు. ఖచ్చితంగా ఈ థియేటర్స్ని ఎందుకు సీజ్ చేయకూడదో మీరు వివరణ ఇవ్వాలని చెప్పేసి కూడా షోకాజ్ నోటీసులో పేర్కొనడం జరిగింది. కాబట్టి వీళ్ళు లీగల్గా ముందుకు వెళ్ళి పోలీసులకి అడ్వకేట్ ద్వారా సమాధానం ఇస్తారా, లేకుంటే ఎలాంటి రిప్లై ఇస్తారనే దానిపై పోలీసులు కూడా వేచి చూస్తున్నారు. ఇప్పటికే కేసులు నమోదు అయ్యాయి కాబట్టి ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. ఈ థియేటర్ని సీజ్ కూడా చేసే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే ఆర్టీసీ క్రాస్ రోడ్లో విపరీతమైన రద్దీ ఉంటుంది. ఇక్కడే 2 ఫేమస్ రెస్టారెంట్స్ ఉంటాయి. అక్కడ కూడా రోజు వేల మంది ప్రజలు వస్తుంటారు. ఆ సమయంలోనే 9:30 సమయంలో బెనిఫిట్ షో వేశారు 4వ తేదీన. ఆ సమయంలో అల్లు అర్జున్ కూడా అదే సమయంలో రావడంతో ఒక్కసారిగా ఇక్కడ ఈ తొక్కిసలాట జరిగిందని చెప్పేసి కూడా పోలీసులు గుర్తించారు. కాబట్టి ముందుగా ఎందుకంటే సినిమా థియేటర్ ఓపెన్ అయిన తర్వాత, సినిమాకి సంబంధించి షో ఓపెన్ అయిన తర్వాత ఒక 10 నిమిషాల నుంచి 20 నిమిషాల తర్వాత అందరూ లోపలికి వెళ్ళిపోతారు. అప్పుడు అల్లు అర్జున్ వచ్చుంటే ఈ ప్రమాదం జరిగి ఉండేది కాదని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. పోలీసులకు సంబంధించి ఒక లెటర్ కూడా సర్క్యులేట్ అవుతుంది. ఎందుకంటే అల్లు అర్జున్ ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడికి రావద్దని చెప్పాలి అని చెప్పేసి థియేటర్కి చెప్పామని చెప్పేసి ఒక లెటర్ సర్క్యులేట్ అవుతుంది. వీటన్నిటికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. ఖచ్చితంగా సంధ్య థియేటర్కి సంబంధించిన ఇప్పుడు నోటీసులకి ఎలాంటి రిప్లై ఇస్తారో, ఒకవేళ రిప్లై ఇవ్వకుంటే ఖచ్చితంగా పోలీసులు సంధ్య థియేటర్ని సీజ్ చేసే అవకాశమే కనబడుతుంది. కెమెరామెన్ నరసింహతో సురేష్, బిగ్ టీవీ, సంధ్య థియేటర్ నుండి. For more videos like this, subscribe Big TV channel.